హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. ఈరోజు నేను ఉప్పు పిండి దానికి తోడైన మాగాయ పచ్చడి వచ్చానండి. ఇది చాలా సాంప్రదాయ వంటకం. ముందుగా మా ఉప్పు పిండికి కావాల్సిన పదార్థములు చూద్దాము. బియ్యం రవ్వ 1 కప్పు, కోరుకున్న కొబ్బరి కొంచెం, పెసరపప్పు సగం కప్పు, పోపుకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, నూనె, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు రుచికి సరిపడా. ముందుగా పొయ్యి మీద మూకుడు పెట్టుకుని నూనె వేసుకోవాలండి. నేను బియ్యం రవ్వ ఈ కప్పుతో తీసుకున్నాను. అప్పుడు ఆ నూనెలో పోపు సామాన్లన్నీ వేసుకుని ఒకసారి కలుపుకుని కొంచెం ఆవాలు చిటపటలాడాక ఇంగువ కూడా వేసుకుని ఆ పైన తరుక్కున్న అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు తురుముకున్న కొబ్బరి, అలాగే ఆ పైన పెసరపప్పు వేసి ఒకసారి కలిపి అప్పుడు 1కి 2.5 నీళ్లు పోసుకోవాలండి. అంటే రవ్వ పాతదైతే 3 పోసుకోవచ్చు. ఇప్పుడు పైన ఉప్పు కూడా వేసుకుని మూత పెట్టి నీళ్లు మరిగే వరకు ఉడికించుకోవాలండి. బాయిల్ అయిపోయాక అందులోని ఈ రవ్వ పోసి బాగా కలుపుకొని మూత పెట్టి కలుపుతూ మధ్య మధ్యలో ఉడికించుకుంటే ఉప్పుపిండి ఇలా రెడీ అవుతుందండి విరవిరలాడుతూ. దీనిలోకి కాంబినేషన్ మాగాయ పచ్చడండి. దీనికి మాగాయ మన ఇంట్లో రెడీగా ఉన్న మాగాయని మిక్సీ జార్‌లో వేసి దానిలో బెల్లం వేసి ఆ పైన పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసి ఒక అర గ్లాసు నీళ్లు పోసి మిక్సీలో తిప్పుకుంటే మాగాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇందులోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని ఈ ఉప్పు పిండి కాంబినేషన్‌లో తింటే చాలా చాలా బావుంటుందండి. ఇది ఎప్పుడు చేసినా కూడా ఉప్పు పిండి తప్పకుండా ఈ మాగాయ చేయాలి. ఎందుకంటే ఇది చాలా ఇష్టం మా పిల్లలకి. ఇదండి ఈరోజు సాంప్రదాయ వంటకం ఉప్పుపిండి మాగాయ పచ్చడి. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మాగాయ లేకపోతే ఉప్పు తోళ్ళు గాని, ఆమ్చూర్ గాని వాడి ఈ పచ్చడి చేసుకోవచ్చండి.